హల్లెలూయా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో
ఆశ్చర్యకరుడమైన మా దేవానికి స్తోత్రం, యేసయ్యానికి వందనాలు వందనాలు. మన యొక్క రెండు చేతులు దేవుని వైపు చాపి మన యొక్క నోరును తెరిచి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం దేవుని ఘనపరచుదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరిచే వారిగా మనముందాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు, దేవానికి వందనాలు. ఘనపరిచే దేవానికి స్తోత్రములు తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయినటువంటి మా దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయానికి వందనాలు. కొండలో లోయలో మేము వెళ్ళిన గాని ప్రభా మమ్మల్ని తండ్రి అయా గమనించే దేవుడవై ఉంటున్నావు దేవా. మమ్మల్ని నడిపించే నాయకుడిగా ఉన్న దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. రక్షకుడానికి వందనాలు. మంచి కాపర్యానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. అయానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు. మా వారు మమ్మల్ని అయా హింసించినను అవమానపరిచినను ప్రభు దేవానికి స్తోత్రాలు ప్రభు. అయ్యాను గొప్ప దేవుడు ప్రభు దేవానికి స్తోత్రములు. చేర్చుకున్న దేవానికి స్తోత్రాలు ప్రభు. మా భుజము తట్టి ప్రభు దేవానికి స్తోత్రాలు ప్రభు. అయానికి వందనాలు తల్లి. దేవానికి స్తోత్రాలు ప్రభు. ఈ లోకంలో ప్రభు ఎన్ని అవమానములు ప్రభు, శ్రమలు అవమానములు వచ్చినను ప్రభు విడువని దేవుడు ప్రభు, ఎడబాయని దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. దేవానికి స్తుతిస్తున్నాము దేవా. ఘనపరచుచున్నాము దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు. రక్షకుడానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. ఆరాధనకు యోగ్యుడైన దేవానికి స్తుతిస్తున్నాము ప్రభు. ఘనపరచుచున్నాము దేవా. యేసయ్యానికి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాము దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయాను మాయలు ఎన్నో మేలు చేసిన దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవుడు తండ్రి. మంచి దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. నిన్ను కనపరచుచున్నాము దేవా. నేను ఆరాధిస్తూ ఉంటున్నాము దేవానికి స్తోత్రం స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఆరాధనకు యోగ్యుడమైన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాము. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. రెండోసారి కలిసి పాడు దేవుని నామమున. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఆరాధన
నీకు వందనాలు. ఊహకు అందనటువంటి ప్రేమ దేవానికి స్తోత్రాలు. మా అక్కర్లని తీర్చగలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా మా అక్కర్లని ఎరిగి ఉన్నటువంటి దేవుడవు నీవే ప్రభువా. అయ్యా నీకు వందనాలు. మా సమస్తములన్నీ కూడా తండ్రి నీకు తెలిసి ఉంటున్నది ప్రభువా. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఊహించని వాటికంటే అధికముగా ఇచ్చే దేవుడవై ఉంటున్నావు ప్రభువా. దేవానికి స్తోత్రం. ఆరాధన నీకే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా అని నిన్ను స్తుతిస్తూ నేను ఘనపరుస్తూ ఉంటున్నాము దేవా. నీకు స్తోత్రాలు. దేవానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమ స్వరూపుడైనటువంటి మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలను పట్టుకుని నిన్ను స్తుతిస్తున్నాము దేవా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు. నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇచ్చిన ఆరాధన నిన్ను ప్రభు మేము సమర్పణ చేసుకునే భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ముందున సమయం అంతా నీ పాదాల చింత పెడుతూ ఇచ్చిన ఆరాధన నీకు అప్పగించుకున్నాం ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరము కూడా ప్రభు వైపు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. అందరం హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని ఆరాధనలో దైవజనురాలు నడిపించినందుకై దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని వర్తమానం మనం వినబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడబోతున్న ప్రతి మాట మన జీవితానికి ఆధారమైనటువంటిది, అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఈ సమయమందున మరి దైవలేఖనాన్ని మరి వినక ముందుగా మరి కొన్ని ప్రకటనలు మనకు తెలుసు. మొదటి ప్రకటన మన మందిరం యొక్క మరి మందిరము దేవుడు మనకిచ్చాడు. మరి యొక్క క్రిస్మస్ పండుగ వస్తున్నది కాబట్టి దానికి సంబంధించి సంఘం మందిరం విషయంలో కొంచెం శ్రద్ధ కలిగి అన్ని విషయాలను చూసుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. పరిచర్య విస్తరించబడుతుంది కాబట్టి సమయము దొరకకపోవటము చేత మీ దగ్గరికి రాలేకపోయినా అయినను ప్రభు మన పట్ల చూపిన ఈ ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం. ఈ మొదటి ప్రకటన రోగగ్రస్తులైన వ్యాధిగ్రస్తులైనటువంటి బిడ్డల కొరకై దయతో అందరూ కూడా ప్రార్థనలు చేయాలని కోరుతున్నాను. ప్రాముఖ్యంగా మరి ప్రత్యేకంగా మన సంస్థ నాయకుల కొరకు సంస్థలో ఉన్న సంఘాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. అంతేకాకుండా మరి దేవుడు ఇంకా అనేక మంది నాయకులను సంఘములో ఆ సంస్థలో లేపి వారిని ఒక స్థితిలోనికి తీసుకొచ్చి వారి ద్వారా దేవుడి గొప్ప కార్యాలు చేయనట్లుగా మేము ప్రార్థించాలని కోరుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయమందున దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ లేఖనాలను మనము కొన్ని విషయాలను ధ్యానం చేయవలసినటువంటి దేవునికి స్తోత్రం వారమై ఉన్నాం. మరి దేవుని వాక్యం మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. ఆ వాక్యము జీవము కలిగింది, ఆ వాక్యము శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ దినమున మరి ఒక గొప్ప కొన్ని విషయాలను మరి గత వారం అయితే మనము వేషి అయినటువంటి రాహాబు గురించినటువంటి విషయాలను మనము విన్నాము. మరి ఎంతమందికి గుర్తుందో తెలియదు. దేవుడు ఒక వేశ్యను దేవుడు అద్భుతంగా మార్చి మరి దేవుని కొరకు నిలబెట్టాడు. ఆమె విశ్వాసుల యొక్క విశ్వాస వీరుల యొక్క జాబితాలో ఆమె పేరు ఉంచబడింది. కనుక మనము విశ్వాస వీరులముగా ఉండుటకు దేవుడు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యాలను మనము కొన్ని విషయాలను ప్రకటన గ్రంథములో నుండి మరి కొన్ని విషయాలను మీ ముందు మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మరి ధన్యతల గురించి మరి ధన్యతలు అనేటువంటి అంశాన్ని మరి మీ ముందు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము ధన్యులముగా ఎంచబడటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం.
బైబిల్ చెప్తున్నది కీర్తన గ్రంథములో మొదటి వాక్యాన్ని మనం చదువుదాం ఒకసారి. కీర్తన భాగం, మొదటి కీర్తన ఒకసారి చదవండి దయచేసి. మొదటి అధ్యాయము కీర్తన గ్రంథములో మొదటి అధ్యాయము మొదటి కీర్తన. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. దేవుని ప్రియ బిడ్డలారా, మరి యొక్క మధ్యాహ్న కాల సమయములో మరి దైవలేఖనం కీర్తన భాగం మనం శ్రద్ధగా చదివినట్లయితే కీర్తన భాగములో చాలా విషయాలు మనం అక్కడ మొదటి కీర్తనలో చదువుతూ ఉంటాం. కానీ నేను అవన్నీ ధ్యానించటం లేదు, కానీ అందులో నుండి ఒక వర్డ్, ఒక మాటను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలముగా మనము ధన్యతను సంపాదించుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనుష్యుడు ధన్యుడుగా ఎంచబడాలి, మనుష్యుడు ధన్యజీవిగా జీవించాలి అని మనుషుడు ఎంతగానో ఆశపడతా ఉంటాడు, ఎంతగానో కోరుకుంటా ఉంటాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తును అంగీకరించినటువంటి మనము కూడా ధన్యులముగా మనం ఎంచబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తామందరం కలిసి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరైనా చూసినప్పుడు ఈ బిడ్డను చూస్తే ఎంత ధన్యత అని పలుకుతారు కదండి. అలాగా మనల్ని చూసినటువంటి బిడ్డలు, మనల్ని చూసినటువంటి కుమారులు కుమార్తెలు మనల్ని చూసి ధన్యుడు అని పలకడానికి ఆస్కారం ఉండాలి. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మరి కొన్ని విషయాలను దేవుని వాక్యం వినటం ద్వారా మనం ధన్యతను సంపాదించుకుంటాం. చూడండి, ప్రకటన గ్రంథములో ఒక 7 ధన్యతలు ఉన్నాయి. ఆ వాటిని మాత్రం ఈ రోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభుల వారిని చూసినటువంటి సుమయోను కూడా ఏమన్నాడంటే, ఆయనను నేను చూచినందుకు నేను ధన్యుడనైతిని అని అన్నాడు. చూడండి, తల్లి అయినటువంటి మరియా తన గర్భములో ఆ తల్లిని, ఆ కుమారుని మోసినందుకు ధన్యురాలుగా ఎంచబడింది. ఎలిజబెత్ మరియను చూచినప్పుడు ధన్యురాలు అని పిలిచింది. చూడండి, ఎంత మంచి మాట, ధన్యుడు ధన్యురాలు అనేటువంటిది. నిన్ను చూసిన నీ ప్రజలు కూడా నిన్ను చూసినప్పుడు, అబ్బా ఈ తల్లి దేవుని నమ్ముకున్నది, ఎంత ధన్యురాలు అనేటువంటి పలుకు నిన్ను గూర్చి వారు పలకాలి. అంటే నీవు క్రీస్తులో ధన్యతను సంపాదించుకోవాలి. క్రీస్తు యేసునందు నీవు ధన్యుడివిగా ధన్యురాలివిగా నువ్వు మార్చబడాలి అనేటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూడండి, ప్రకటన గ్రంథములో మరి ఈ యొక్క 7 ధన్యతలు మనకు కనబడతా ఉంటాయి. మొదటి అధ్యాయము 3వ వచనం, మొదటి వచనంలో అక్కడ ఇలా మొదటి అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించి ఉన్నది. 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి ధన్యత మనకి ఇక్కడ కనబడుతున్నది. ఏంటి ఆ ధన్యత అని మీరు ఆలోచన చేసినట్లయితే, ఈ ప్రకటన గ్రంథములో మొదటి ధన్యత మొదటి అధ్యాయము 3వ వచనం ఇలాగున రాయబడి ఉన్నది, సమయము సమీపించినది గనుక ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడు కూడా ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది దేవుని వాక్యాన్ని బోధిస్తారండి, చాలా మంది దేవుని వాక్యాన్ని చెబుతారు, చాలా మంది దేవుని వాక్యాన్ని వింటారు, చాలా మంది దేవుని యొక్క వాక్యమును చదువుతా ఉంటారు. చూడండి, చదవటము వేరు, వినటము వేరు. చదివిన వ్యక్తి, విన్నటువంటి వ్యక్తి వాటిని గైకొనాలి. వేటిని గైకొనాలి?
ఈ ప్రవచన గ్రంథములో అనగా ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి వాక్యమును ఎవరైతే దానిని గైకొంటారో వారు మాత్రమే ధన్యులు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, అవును, దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 11:28 ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు ధన్యులు అని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే విని దాని ప్రకారముగా నడుచుకుంటారో, వాక్యాన్ని విని నడుచుకుంటారో, వాక్యాన్ని విని ధ్యానం చేస్తారో, వాక్యాన్ని విని వాటి ప్రకారము వారి జీవితాలను కట్టుకుంటారో వారు ధన్యులుగా మార్చబడతారు. ప్రియ స్నేహితులారా, సంఘ బిడ్డలారా, సమయము సమీపించింది. దేని కొరకు సమయం సమీపించింది? క్రీస్తు రాకడ కొరకు సమయం సమీపించింది. ప్రభు వాక్యం అంటుంది, ఆయన ఎప్పుడు వచ్చునో, ఏ సమయమున వచ్చునో ఎవరికి కూడా తెలియదు. మరి ఆయన తెలియబడని సమయంలో ఈ లోకానికి రెండవసారిగా ఆయన రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడలో నీవు నేను మనము ఎత్తబడబోతున్నాం. మరి ఆయన సమయము సమీపముగా ఉన్నది కనుక మనం ఏం చేయాలి? రోమీలకు రాసిన పత్రిక 11:11 ఇలాగున చెప్తుంది, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను, వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ మనకి ఎలా ఉన్నదట? సమీపముగా ఉన్నది. బైబిల్ అంటుంది, ఏమని తెలుసండి? సమీపించరాని తేజస్సునందు వసించేటువంటి అమరుడైనటువంటి యేసుక్రీస్తుల వారు మన కొరకు ఇచ్చినటువంటి రక్షణ సమీపంగా ఉన్నది. మన కొరకు ఇవ్వబడిన రక్షణ సమీపంగా ఉన్నది. సమీపము చాలా ప్రాముఖ్యమైనది. కాలమును ఎరిగిన వారై సమీపము కలిగిన వారముగా మన ముందుముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయములో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులు, ఆయన వాక్యమును విని దానిని గైకొను వారు మాత్రమే ధన్యులు. దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ దాన్ని గైకుంటున్నావా? వాక్యాన్ని చదువుతున్నావు, దాన్ని గైకుంటున్నావా? వాక్యములో నువ్వు నడుచుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము ఫలితంగా నీవు ధన్యతను సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దైవ లేఖనములో మరొక ధన్యతను గురించి ప్రకటన గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది. చూడండి, 14:13 ఒకసారి చదువుదాం. అప్లై చేసిన ప్రకటన గ్రంథము 14:13 వాక్యం ఇలాగున రాయబడి ఉంది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిమి. నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో రెండవ విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏంటి ఆ రెండవ విషయము అని ఆలోచన చేస్తే, దైవలేఖనములో మనకు దైవలేఖనం ఇలాగున స్పష్టంగా తెలియపరుస్తాం. ఏంటి ఆ లేఖనము? ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. ఈ లోకంలో చాలాసార్లు మనము జీవిస్తూ ఉంటాం, చాలా కాలం మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే బ్రతికి ఉన్నటువంటి కాలం అంతయు కూడా మనుషుడు కోరుకునేది ఏంటిది? నేను, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నా యొక్క విధి విధానాల్లో దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకుంటాను కదండి. బ్రతికిన తర్వాత బ్రతికి ఉన్నటువంటి నరుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను, నా ప్రాణము ఈ లోకములో నాలో నుండి తీయబడితే నేను ఎక్కడికి వెళ్తాను. బైబిల్ ఏమంటుంది అని అంటే, ప్రభువునందు ఎవరైతే మృతి పొందుతారో వారు మాత్రమే ధన్యులు. అంటే ప్రభువును కలిగి మృతి పొందినటువంటి వ్యక్తి ధన్యులుగా మార్చబడతాడు. ఎక్కడ ధన్యులుగా మార్చబడతాడు?
దేవుని దృష్టిలో ధన్యుడుగా. ఈ లోకంలో నీవు ఏ రకంగా అయినా నువ్వు జీవించవచ్చు, కానీ జీవించినటువంటి నీవు క్రీస్తునందు ఉండి, ప్రభువునందు ఉండి, ప్రభువులో ఉండి, ప్రభువుతో ఉండి నువ్వు మరణిస్తే కనుక నీవు ధన్యుడు. కొంతమంది మరణించిన తర్వాత ఆ మరణించినటువంటి వ్యక్తులను చూసి ఏమంటారంటే, అబ్బా ఈ వ్యక్తి ఎంతో ధన్యుడండి అనుకోనకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అకస్మాత్తుగా ఈ వ్యక్తి ఏమయ్యాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు, మరణించాడు. కనుక ప్రభువుని అంగీకరించాడు. చనిపోవడం పెద్ద సమస్య కాదు, ఎవరైనా చనిపోతారు. కానీ చనిపోయినటువంటి వ్యక్తి ఆయన దేవుని యందుండి చనిపోతే ఆ వ్యక్తికి ధన్యత లభిస్తుంది. దేవుని యందుండి చనిపోవాలి. అలాగని చెప్పేసి ఆ బ్రతికున్నంత కాలం అంతా విచ్చలవిడిగా తిరిగి ఇక చివరి వృద్ధాప్య సమయానికి వచ్చినప్పుడు ఆ వృద్ధాప్య సమయంలో నేను క్రీస్తుని అంగీకరిస్తాను, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను, అది కాదు. మనం ఎప్పుడైతే ఆయన గురించి విన్నామో అప్పటి నుండి తాను మరణించేంత వరకు ఒక కమిట్మెంట్ చేసుకొని బ్రతకాలి. ఒక కమిట్మెంట్ చేసుకొని ఆ వ్యక్తి బ్రతికినప్పుడు ఏమవుతాడో తెలుసా అండి? క్రీస్తునందు ఉండి చనిపోతే ప్రభు దృష్టిలో ధన్యత. కొందరు రక్షణ లేకనే చనిపోతారు. విశ్వాసములో ఉండి చెడిపోయి పడిపోయి వారు చనిపోతున్నారు. మరణం అనేది చాలా భయంకరమైన మరణం 3 విధాలుగా వస్తుంది. మొదటిది రోగ వ్యాధితో మరణం వస్తుంది. రెండవది దేవునికి స్తోత్రం ప్రియులారా, తనకు తాను మరణానికి అప్పగించుకుంటాడు. తనకు తాను ఉరి వేసుకోవడం, చెరువులు దూకడం, ఇంకా ఏదో రకాలుగా విషపు పూరితమైనటువంటి మందులు త్రాగటం, తనకు తాను మరణాన్ని తెచ్చుకుంటాడు. మూడవది దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడం. అది చాలా మరణం 3 రకాలు. మరణం ఒక్కటే, కానీ మరణములో విధానాలు వేరు. రోగముతో కొంతమంది కాయలు పడి చనిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావు ఆలోచించు. నువ్వు మరణ స్థితిలో ఉన్నావా? నీ కుటుంబంలో నీ బంధువులు, స్నేహితులు ఎవరైనా అలాంటి స్థితిలో ఉండినట్లయితే, అలాంటి స్థితిలో ఒకవేళ ఉండినట్లయితే, అలాంటి స్థితిలో ఒకవేళ నీవు ఉండినట్లయితే ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయమందున మరణము అనేది చాలా చాలా భయంకరమైనది. ఆ భయంకరమైనటువంటి మరణాన్ని నుండి మనము విడిపించబడటకు సిద్ధపడతాం. మూడవదిగా మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ రాయబడి ఉన్నది, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. ఏం కాపాడుకునివాడు ధన్యుడు? తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. బైబిల్ గ్రంథములో 7 రకాల వస్త్రాలు ఉన్నాయి. నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, తెల్లని వస్త్రం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ అంటుంది, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ యొక్క వస్త్రాన్ని నీవేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఏమని ఉంది? మెలకువగా ఉండే తన వస్త్రమును కాపాడుకోవాలి. వస్త్రం అనగానే ఈ రోజుల్లో మనం ధరించుకునేటువంటి వస్త్రాలు అనుకోండి, కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వస్త్రం, అది తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం. ఈ వస్త్రములను నీవు ఏం చేసుకోవాలి? చివరిగా మనం చదువుదాం 19వ అధ్యాయము 9వ వచనం 4వ మాట. 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ఏ విందుకు పిలువబడిన వారు? గొర్రె పిల్ల విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. ఇది విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. లూకాసు వార్తలో మనం చదువుతాం, విందు చేసినటువంటి స్థితి 14వ అధ్యాయములో
మనం చదువుతూ ఉంటాం. సరే, ఇవి ఈ భూ సంబంధమైనటువంటి విధుల గురించి కాదు, కానీ ఇక్కడ రాయబడేది గొర్రె పిల్ల విందుకు. ఏ విందుకండి? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. గొర్రె పిల్ల విందు. ఎవరి గొర్రె పిల్ల? యేసు ప్రభువుల గురించి ఆయన జన్మించిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో ఉండినప్పుడు ఆయన పలుకుతున్న స్పష్టమైన మాట ఏమని తెలుసండి? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె. ఆయన ఈ లోకానికి ఒక గొర్రె పిల్ల వలె వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీరు చదవండి. ఆయన గొర్రె మౌనముగా ఉండినట్టుగా ఆయన కూడా మౌని అయి ఉండెను. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో, మన కుటుంబంలో మనము పాటించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ఆ విషయం అంటే దేవుని గొర్రె పిల్ల, దేవునికి స్తోత్రం, పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారముగా మనము మన యొక్క ధన్యత. ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్ను పిలుస్తాడు, నేను తీసుకొని వెళ్తాను. మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ విందు జరుగుతుంది. ఆ విందులో నువ్వేం కావాలి? పాలు పంపులు. ఆ పాలు పంపులో నువ్వు విందులో పాలు పంపులు పొందుతావు చూడు, అప్పుడు నువ్వు ధన్యుడు. ఇక్కడ నువ్వు ఎన్ని విందులు పెట్టినా నష్టమేం లేదండి. ఇక్కడ నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నష్టమేం లేదు. కానీ ఇక్కడికంటే అక్కడ నీకు ప్రాముఖ్యం. ఇక్కడ నువ్వేం చేయలేకపోయినా నష్టమేం లేదు. కానీ అక్కడ అనగా మధ్యాకాశంలో విందు జరుగుతుంది. ఆ విందులో నీవు పాలి భాగస్థుడు కావాలి. ఆ విందులో పాల్గొని వాడవై ఉండాలి. ఆ గొర్రె పిల్ల విందులో నీవు పాల్గొనినప్పుడు నీవు ధన్యుడుగా. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 5వ విందు గురించి చదువుదాం. 5వ ధన్యత గురించి చదువుదాం. 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవటానికి ప్రయత్నం చేయండి. ఈ మొదటి పునరుద్ధానమందున ఈ మొదటి పునరుద్ధానమున పాల్గొనవారు ధన్యులు అని 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు అని పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీది రెండవ మరణము నాకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ యొక్క 5వ ధన్యత ఏంటిది అని అంటే అక్కడ స్పష్టంగా ఉంది. ఏమని? మొదటి పునరుద్ధానములో పాలుగలవారు. క్రీస్తు పునరుద్ధానుడై లేచాడు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే మరణమును జయించి లేపబడుతుంది. క్రీస్తు పునరుద్ధానుడయ్యా కదండి. ఆయన మరణమును జయించి తిరిగి 3వ దినమున లేచి పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలను, సమాధులు తెరవబడి మన పితరులైనటువంటి వారిని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాడు. చూడండి, పరలోకానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి, ఆ ప్రభువు చెబుతున్న మాట ఏందో తెలుసండి. మొదటి పునరుద్ధానమందు ఎవరైతే పాలు పంపులు పొందుకుంటారో వారి ధన్యులు. ఇప్పుడు మనం చనిపోవడం పెద్ద సమస్య కాదండి. చనిపోవడం సమస్య కాదు, ఏదో రకంగా చనిపోతాం. కానీ చనిపోయినటువంటి వ్యక్తి క్రీస్తునందుండి చనిపోవాలి, క్రీస్తు వాక్యాన్ని గైకొని చనిపోవాలి, తమ వస్త్రాన్ని కాపాడుకొని చనిపోవాలి, దేవుడు ఏర్పాటు చేసిన పెళ్లి విందుకు సిద్ధపడి చనిపోవాలి, దేవుడు కలిగించినటువంటి ఆ రక్షణను పట్టుకొని మరణించాలి. ఆ మరణించిన వ్యక్తి క్రీస్తు రాకడలో ఏం కావాలి? లేపబడాలి, పునరుద్ధానుడు కావాలి. అది ప్రాముఖ్యం. పునరుద్ధానుడుగా అయిన వ్యక్తి పునరుద్ధానములో పాలిభాగస్తుడైతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? ధన్యుడిగా మారుతాడు. ఇంకొక మాట చదువుదాం, చూడండి. ఇంకొక మాట 22వ అధ్యాయం 7వ వచనం చదవండి. 22వ అధ్యాయము, ఇదిగో నేను
త్వరగా వచ్చుచున్నాను. వచ్చుచున్నాను. ఈ ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. అంటే ఏ గ్రంథం? ఈ గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యము కలిగిన గ్రంథం. ఈ గ్రంథములో లిఖించబడినటువంటి దేవుని యొక్క వాక్యములను ఎవరైతే గైకుంటారో వారు ధన్యులు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? ఇదిగో నేను త్వరగా 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 వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. త్వరగా వచ్చుచున్నాను కనుక మీరు ధన్యులు అని ప్రభువు సెలవించారు. కనుక దేవుని రాకడ త్వరగా ఉంది, మనం సిద్ధపడాలి. అంతేకాదు ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడినప్పుడు ఆయన యందు మనము ధన్యులముగా ధన్యురాలుముగా మనము ఎంపిక చేయబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనకు దేవుని యొక్క వాక్యం 6వ ధన్యత బైబిల్లో చెప్తుంది. వాక్యమును గైకొనువాడు, వాక్యమును చదువువాడు వినువాడు ధన్యుడు. ఇక్కడ వాక్యమును గైకొనువాడు ధన్యుడు. చదువువాడు వినువాడే కాదు, దానిని అనుసరించువాడునై ఉండాలి. అప్పుడు మనుషుడు ఏమైతాడు? ధన్యతను సంపాదించుకుంటాడు. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 22వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఏమండి? తన వస్త్రములను ఏం చేసుకుని వారు ధన్యులట? ఉతుకుకొని వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. తమ వస్త్రములను కాపాడుకుని వారు ధన్యులు. ఇక్కడ తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు శ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. మన వస్త్రములు ఎక్కడ ఉతుక్కోవాలి? మన వస్త్రములు ఎక్కడ ఉతుక్కోవాలంటే గొర్రెపిల్ల రక్తములో. ఆ గొర్రెపిల్ల ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తములో మనలను మనము ఉదుకుకోవాలి, మనలను మనము శుద్ధి చేసుకోవాలి, మన జీవితాలను సరి చేసుకోవాలి, మన కుటుంబాలను సరి చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితిని మనం సరి చేసుకున్నప్పుడు క్రీస్తు నీ కొరకు ఇవ్వబడే ఈ 7 ధన్యతలలో నీవు పాలి భాగస్థులవుతావు. వాక్యం చదివినంత మాత్రమున, వాక్యం చెప్పినంత మాత్రమున, ఉపవాసం ఉన్నంత మాత్రమున, ప్రార్థనలు చేసినంత మాత్రమున నువ్వు ఏకంగా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళవు. ఎప్పుడు ఆలోచించే ఆలోచన ఏంటిదంటే నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇది కాదు. దేవుని రాజ్యంలోని ఉండాలనేది దేవుని ప్రణాళిక అయితే దానికి ప్రాముఖ్యమైన సూత్రం నీవు ధన్యుడిగా మార్చబడాలి. నీ రక్షణ కాపాడుకుంటే నువ్వు ధన్యుడు, నీ వస్త్రాన్ని కాపాడుకుంటే నువ్వు ధన్యుడిగా మార్చబడాలి. కనుక ఈ రోజున దైవవాక్యం వింటున్నటువంటి ప్రియ సంఘ బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్న విషయం, దేవుని యొక్క వాక్యమును గైకొని వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. నీ వస్త్రములను ఉతుక్కోవాలి. నీ పాపాన్ని ఉతుక్కోవాలంటే మురికి నుండి విడుదల పొందాలి. నీ పాప స్థితి నుండి నువ్వేం కావాలి? విడుదల పొందాలి. దేవునికి ఏయమైన స్థితి నుండి నువ్వు విడుదల కావాలి. దేవునికి అయిష్టత కలిగినటువంటి విషయముల నుండి నువ్వు విడుదల కావాలి. అప్పుడు నువ్వేమైతావు తెలుసా? దేవునికి యోగ్యతను నీవు సంపాదించుకుంటావు. అలాంటి కృపతో ప్రభు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. వీలైతే అందరం లేచి నిలబడదాం. ప్రభు దగ్గర ప్రార్థనాపూర్వకంగా మనలను మనము సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. దేవుని సన్నిధానమున మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. ప్రియ నేస్తమ, ప్రియ స్నేహితులారా, ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితానికి ఆధారమైనటువంటిది. కనుక ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన ధన్యుడిగా నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. ఆయన తనతో పునరుద్ధానంలో ఉండాలని, ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ వస్త్రాలు ఉదుక్కొని నీవు తెలుపు వలె నీవు పవిత్రుడవై ఉండాలని
దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ సమయమందున మీ నామమునకు మహిమ తెచ్చుకుంటున్నాం. ప్రత్యేకంగా దర్శించు, మీ కృపలో బలపరచండి దేవా. ఈ స్థితిని మీరు అనుగ్రహించి మీ నామములో మమ్మలను మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రములు. నీ మహిమ చొప్పున, నీ ఘనత చొప్పున, నీ గొప్ప కార్యములను మా పట్ల మీరు చేసి నీ చిత్త ప్రకారముగా మమ్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా దేవా, ఈ దినమున వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నీ మహిమతో కప్పండి, నీ బలముతో కప్పండి, నీ పరిశుద్ధాత్మ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు చెల్లిస్తాం. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం.